ఇలాంటి విధవని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుందండి. ఇంతకీ మ్యాటర్ ఏంటి తల్లి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయ్యి అయితే 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ మరిది ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. ఆ విషయం మీద వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే డైలీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా గొడవల మధ్యలో మా ఫ్రెండ్ లాగి బండబూతులు తిట్టాడు. వదిన అంటే తల్లితో సమానం అంటారు కదండి, అలాంటి తల్లితో సమానమైన వదిన్ని లా వర్డ్స్ యూజ్ చేసి మరీ తిట్టాల్సిన అవసరం ఏముందండి? రిలేషన్ పెట్టుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన ప్రతిసారి వాళ్ళ వదినే చెప్తుందని చెప్పేసి నిందలేస్తున్నాడు. ఇప్పటికీ వాళ్ళ వైఫ్ చెప్తూనే ఉందంట చెప్పింది తను కాదు అని. తనకి చెప్పిన వాళ్ళ నేమ్స్ కూడా చెప్పింది. అయినా కూడా వాళ్ళ మీద చూపించడం చేతకాని వాడు ఒక తాగుబోతు వెధవ. తప్పు చేసిందేమో వీడు, నిందలేమో మా ఫ్రెండ్ కండి. అలా ఫ్యామిలీ అందరూ కూడా నిందలేసి తిడుతూనే ఉన్నారు. ఏ అత్త అయినా తోటికోడళ్ళు కలిసి ఉంటే సంతోషపడే అత్తని చూసామండి. కానీ వీళ్ళ అత్త ఏంటో డిఫరెంట్ గా ఉంది. తోటికోడళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే కడుపు రగిలిపోతుందంట. అదేంటో సమ్మర్ వెళ్ళిపోయినా కూడా మండడం. వీడికి నచ్చిన కోడలనేమో ఎత్తున పెట్టుకొని ఊరేగుతుంది, నచ్చని కోడలనేమో రోడ్డు మీదకి ఇడుస్తుందండి. ఫ్రెండ్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదంట, తనతో ఎవరు మాట్లాడకూడదంట. అదేం రాక్షసానందమో ఏమో మరి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.